ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇండియాలో మిసైల్స్ అనేటివి డెవలప్ చేయడానికి పెద్ద కారణం ఈ ప్రోగ్రామ్ అనమాట. సో ఏపీజే అబ్దుల్ కలాం హ్యావ్ ప్లేడ్ ఏ లీడర్షిప్ రోల్ ఇన్ డెవలపింగ్ దీస్ మిసైల్స్. ఓకే, సో ఈ మిషన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1983 అండ్ కంప్లీటెడ్ బై మార్చ్ 2012. అంటే 1983 నుంచి మార్చ్ 2012 వరకు కంటిన్యూస్గా మనం మిసైల్స్ డెవలప్ చేయడం, వాటి యొక్క వర్షన్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఎటువంటి రకాలైన మిసైల్స్ ఉన్నాయి, ఈ మిసైల్స్ని కూడా మన డిఫెన్స్ వాళ్ళు కానివ్వండి, డిఆర్డిఓ వారి చేత డెవలప్ చేయడం జరిగింది. సో ఈ డిఆర్డిఓ వాళ్ళు కూడా ఒకే సిస్టమ్ మీద ఎప్పుడు డిపెండ్ కాలేదు. అంటే గ్రౌండ్ నుంచే లాంచ్ చేయాలి, వాటర్ నుంచే లాంచ్ చేయాలి, ఎయిర్ నుంచే లాంచ్ చేయాలి, అలా లేదు. సో ప్రతి వర్షన్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్, అంటే స్పేస్ కానివ్వండి, లేకుంటే ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, లేదంటే వాటర్ కానివ్వండి, దట్ ఈస్ నేవీ కానివ్వండి, గ్రౌండ్ ఫోర్స్ కానివ్వండి, ప్రతి వర్షన్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ యూజ్ చేసే విధంగా డిఫరెంట్ మిసైల్స్ అనేటివి ఈ మిషన్ ద్వారా డెవలప్ చేయడం జరిగింది.